దేశ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, కుర్చీ తాత చావలేదు, బతికే ఉన్నాడు. ఐఎమ్ నాట్ డై, చావాలా, బతికే ఉన్నా. నేను చచ్చిపోయినాడు ఫేక్ పడేసిండు యూట్యూబ్లో. నా భార్య పిల్లలు అనవసరంగా ఏడ్చి చచ్చిండు ఒక వారం. నేను వరంగల్ పోయానండి నా అక్క దగ్గరికి. వరంగల్ నా సొంతూరు. పోవద్దా అడిగిపోయి ఒక వారం ఉన్నా. ఆ తర్వాత అక్కడ అర్థమైంది కుర్చీ తాత చచ్చిపోయాడని. ఫేక్ యూట్యూబ్ టీవీలలో అరే బొబ్బ అక్కడ అర్థమైంది నాకు. పార్క్ దగ్గర లేకపోతే ఆ కుర్చీ తాత చావలే, బతికే ఉన్నా అని వచ్చిన ఇడికి. ఏమిరా బిడ్డ, పార్క్ నా అడ్డ అంట. పార్క్ నా అడ్డ. నన్ను ముట్టుకుంటే పవరే బాబాయ్, కరెంటే. దట్స్ ఇట్. నేను బతికే ఉన్నా. మీ అందరి కాళ్ళకు దండం. కుర్చీ తాత బతికే ఉన్నాడు. అలా పెట్టిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటే, వాడు ఏం సంపాదించడానికి పెట్టిండేమో నాకే తెలియదు. అదే కదా, కొంతమంది అయితే శవం తీసుకుపోవడానికి డబ్బులు లేవు, తప్పు కదా. శవాన్ని పాతి పెట్టడానికి డబ్బులు లేవు అని రకరకాలుగా డబ్బులు సంపాదించాలండి. తప్పు, చాలా తప్పు కదా. చాలా తప్పు. నన్ను బతుకున్నోని చంపేసి డబ్బులు సంపాదించాలండి. వాళ్ళందరికీ వద్దు. నేను ఎవరినేమన్నా, కానీ నాకు దొరకాలి. నన్ను చంపేసినాడు, నాకు దొరకాలి. ఇక వద్దులే. ఆ సినిమా చాలా డేంజర్ ఉంటుంది. ఉంటా బాబాయ్, బాయ్. మీ అందరికీ అభిమానానికి దండమండి. ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా. 90 తీద్దాం.